ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వెనిజువెలా చమురు ఎగుమతులపై ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో రష్యా జెండాతో వెళుతున్న 2 చమురు నౌకలను బ్రిటన్ సహకారంతో అమెరికా స్వాధీనం చేసుకుంది. ఈ నౌకలు గత కొన్నాళ్లుగా నిషేధాంక్షలు ఉల్లంఘించి తిరుగుతోందనే అభియోగాలపై నెల రోజులుగా అమెరికా నావికాదళం వెంటాడుతూ వస్తోంది. తమ నౌకలను పట్టుకోవడంపై తీవ్రంగా స్పందించింది రష్యా. అమెరికా ఓ సముద్రపు దొంగ, నిబంధనలను ఉల్లంఘిస్తూ మా నౌకలను దిగ్బంధించింది అంటూ మండిపడింది. ఈ పరిణామం అమెరికా రష్యాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. అమెరికా రష్యా మధ్య ఉన్నట్టుండే ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఉత్తర అట్లాంటిక్, కరేబియన్ సముద్ర జిల్లాల్లో జరిగిన పరిణామాలు భౌగోళిక రాజకీయాల్లో దుమారాన్ని రేపుతోంది. వెనిజులా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో 2 నిషేధిత చమురు నౌకలను అమెరికా దిగ్బంధించింది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఓ పాత తుప్పుపట్టిన డొక్కు ఆయిల్ ట్యాంకర్ నౌక వెళ్తుండగా అమెరికా కోస్ట్ గార్డ్ దాన్ని వెంబడించింది. ఈ నౌక పేరు మ్యారినెరా, పాత పేరు బెల్లా 1. గుయానా జెండా ఉంటే ఈ నౌకకు ఇటీవలే రష్యా జెండాను అమర్చారు. రష్యా రిజిస్ట్రేషన్ జతచేశారు. ఈ నౌక ఏళ్లుగా వెనిజులాకు చెందిన చమురు ఎగుమతుల్లో పాల్గొంటోంది. వెనిజులా నుంచే చమురును తరలించడానికి షాడో నౌకలు పనిచేస్తున్నాయని ఆరోపిస్తోన్న అమెరికా కొన్నాళ్లుగా నిఘా వేసింది. దీన్ని పట్టుకునేందుకు అమెరికా సేనలు పలుమార్లు ప్రయత్నించాయి. అయినా కళ్లుగప్పి నౌకలోని సిబ్బంది తప్పించుకుంటూ సాగిపోతున్నారు. కాగా రూపం మార్చుకున్న రష్యా జెండాతో నడుస్తున్న ఈ ట్యాంకర్ నౌక అమెరికా బలగాల నుంచి తప్పించుకోలేకపోయింది. ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ల దూరంలో అమెరికా దక్షిణ కమాండ్, యూరోపియన్ కమాండ్ దీన్ని స్వాధీనం చేసుకున్నాయి. విషయం తెలిసి రష్యా అప్రమత్తమైంది. దాని రక్షణ కోసం ఓ సబ్మెరీన్ను, ఇతర నావికాదళ నౌకల్ని పంపింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పాటు ఏ దేశపు జెండా లేని మరో నౌక సోఫియాను సీజ్ చేశాయి. మ్యారినెరాపై హెలికాప్టర్ దిగుతున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. ఈ ఆపరేషన్కు అమెరికా, బ్రిటన్లు భారీ ఎత్తున బలగాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను వినియోగించాయి. హెలికాప్టర్ నుంచి అమెరికా మెరీన్లు నౌకపైకి దిగి అందులోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. దానిని అమెరికా దక్షిణం వైపుకు మళ్లించారు. ప్రస్తుతం సంక్షోభం ఎదుర్కొంటున్న వెనిజులా తీరంలో జరిగిన ఈ నాటకీయ పరిణామాలు ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. రష్యా జెండాతో వెళ్తున్న వెనిజులా నౌకను సీజ్ చేయటంలో అమెరికాకు సహకరించామని బ్రిటన్ ప్రకటించింది. యూకే సైనిక దళాలు ముందస్తు ప్రణాళిక సాయాన్ని అందించాయి. ఐస్లాండ్, గ్రీన్లాండ్ మధ్య మ్యారినెరా నౌకను అడ్డుకోవటంలో సహకరించాం. ఆర్ఎఫ్ఏ టైడ్ ఫోర్స్ ట్యాంకర్ ఆపరేషన్లో పాల్గొంది. వైమానిక దళం నిఘా మద్దతుని అందించింది అని బ్రిటన్ తెలిపింది. యూకే సైనిక దళాల వృత్తి నైపుణ్యం, అమెరికా విజయవంతంగా నౌకను సీజ్ చేయటానికి మద్దతు ఇవ్వటంలో మా పనితనాన్ని నిరూపించుకున్నాం. ఇది ఆంక్షలపై అంతర్జాతీయ ప్రయత్నాలకు మచ్చుతుని కాని రక్షణ కార్యదర్శి జాన్ హీలే వివరించారు. ఈ నౌక ద్వారా రష్యా, ఇరాన్ సంయుక్తంగా అంతర్జాతీయ ఆంక్షలను తోసిరాజని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలకు బ్రిటన్ సహకరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. The UK supported this action to achieve 3 objectives. First, to enforce counter-Iran sanctions. Second, to tackle the global security threat posed by expanding shadowy maritime activity. And third, to reinforce British homeland defence and security in this era of rising threats. ఈ 2 నౌకలు రష్యా, ఇరాన్, వెనిజులా నుంచి అమెరికాలోని వినియోగ దేశాలకు చమురును సరఫరా చేస్తున్నాయని అమెరికా అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ కార్యదర్శి క్రిస్టీ నోయం తెలిపారు. వాస్తవానికి మ్యారినెరా నౌక తొలుత బెల్లా 1 పేరుతో డిసెంబర్ 15వ తేదీన కరేబియన్ వైపు ప్రయాణించింది. దీనిని స్వాధీనం చేసుకోవటానికి అమెరికా డిసెంబర్లోనే సన్నాహాలు చేసింది. ప్రమాదాన్ని గుర్తించి గుయానా జెండా తీసేసి రష్యా జెండాను తగిలించింది. నిజానికి ఈ నౌకకు రక్షణగా రష్యా కొన్ని రోజుల కిందటే నౌకాదళాన్ని పంపినట్లు సమాచారం. అమెరికా దాడి చేసే సమయానికి రష్యా దళం అక్కడికి సమీపంలోనే ఉన్నట్లు సమాచారం. అయినా అమెరికా బలగాలు సమర్థంగా తమ ఆపరేషన్ని పూర్తి చేశాయి. కాగా పశ్చిమాసియాలోని హెజ్బొల్లా తదితర మిలిటెంట్ గ్రూపులకు ఆయుధాల్ని చేరవేయటానికి ఈ నౌకను వాడుతున్నారని అమెరికా ఆరోపిస్తోంది. అందుకే రష్యా నౌక ఎస్కార్ట్గా ఉన్న నౌకను అమెరికా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. కాగా అమెరికా చర్యపై రష్యా ఘాటుగానే స్పందించింది. అమెరికా ఓ సముద్రపు దొంగ, నిబంధనల్ని ఉల్లంఘిస్తూ మా నౌకలను దిగ్బంధించింది అంటూ మండిపడింది. పరిస్థితులను గమనిస్తున్నామని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం మా నౌక అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తోంది. ఉత్తర అట్లాంటిక్లో అది ఉంది. దానికి రష్యా ఫెడరేషన్ జెండా ఉంది. అంతర్జాతీయ నౌకాయాన చట్ట నిబంధనలన్నీ పాటిస్తోంది అని వివరించింది. 1982 నాటి ఐరాసా కన్వెన్షన్లో చేసిన సముద్ర చట్టం ప్రకారం మరో దేశానికి చెందిన నౌకను సీజ్ చేసే అధికారం
ఏ దేశానికి లేదు అని స్పష్టం చేసింది. నౌకలోని సిబ్బందిని ఇబ్బంది పెట్టొద్దని, వారి హక్కులను కాపాడాలని కోరింది. అమెరికాకు 4000 కిలోమీటర్ల దూరంలో నౌక ప్రయాణిస్తోందని, గత కొన్ని రోజులుగా అమెరికా తీర ప్రాంత రక్షణ దళం దీనిని అనుసరిస్తోందని రష్యా పేర్కొంది. కాగా ఇది తీవ్ర అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందికి వస్తుందని నిపుణులంటున్నారు. బెల్లా 1 అనేది 2002లో నిర్మించబడిన ఒక పెద్ద క్రూడ్ ఆయిల్ ట్యాంకర్. తొలినాళ్లలో వెనిజులా, ఆ తర్వాత ఇరాన్, ప్రస్తుతం రష్యా ఆధీనంలో చమురు రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. అయితే గత 2 వారాలుగా ఇది వెనిజులా తీరంలో దీని డాక్కు అనుమతి లభించటం లేదు. ఇందుకు అమెరికా ఆంక్షలే ప్రధాన కారణం. ఆంక్షల కింద ఉన్న ఆయిల్ ట్యాంకర్లను వెనిజులా తీరంలో అమెరికా కోస్ట్ గార్డు అడ్డుకుంటోంది. ఆ లిస్టులో బెల్లా కూడా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమైంది. డిసెంబర్ 21వ తేదీన కరేబియన్ తీరంలో రష్యా జెండాతో కనిపించిన బెల్లా అమెరికా చేజ్తో దిశ మార్చుకుని గ్రీన్లాండ్ లేదంటే ఐస్లాండ్ తీరానికి చేరొచ్చని భావించారు. అయితే అనూహ్యంగా అమెరికా కోస్ట్ గార్డ్ దానిని సీజ్ చేసినట్టు తెలుస్తోంది. తమ ఆంక్షలకు వ్యతిరేకంగా ఇది షాడో ఫ్లీట్లో భాగమైందని అమెరికా ఆరోపిస్తోంది. 2024 నుంచి దీనిని నిషేధిత జాబితాలో చేర్చింది. అందుకే అమెరికా ప్రతిస్పందనకు భయపడి వెనిజులా పోర్టులు కూడా డాక్ అనుమతిని ఇవ్వలేదు. రష్యా నడిపే బ్లాక్ మార్కెట్ ఆయిల్ వాణిజ్యాన్ని అడ్డుకోవటానికి అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే పశ్చిమాసియాలోని యుఏఈ, సౌదీ అరేబియా దేశాలు రష్యా ఆయిల్ వాణిజ్యానికి మద్దతు ఇస్తూ పాశ్చాత్య దేశాల ఆంక్షలకు సవాల్ విసురుతున్నాయి. షాడో ఫ్లీట్ అనేది రష్యా, ఇరాన్, వెనిజులా వంటి ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాలు ఆయిల్ని రహస్యంగా రవాణా చేయడానికి ఉపయోగించే ట్యాంకర్ల నెట్వర్క్. ఇందుకోసం పాత నౌకలను వినియోగించడం, నకిలీ రిజిస్ట్రేషన్లు, జీపీఎస్ ట్రాకింగ్ని ఆఫ్ చేయటం లాంటివి చేస్తాయి. షాడో ఫ్లీట్ ద్వారానే రష్యా, చైనా, ఇండియా, టర్కీ వంటి దేశాలకు ఆయిల్ సరఫరా చేస్తోంది. ఈ నెట్వర్క్ ప్రపంచ ఆయిల్ మార్కెట్పై గణనీయమైన ప్రభావం చూపుతోంది. దీనివల్ల చమురు ధరల స్థిరత్వం దెబ్బతింటోంది. ఆంక్షల అమలు కష్టతరమవుతోంది. వీటికి తోడు ప్రపంచ రాజకీయాల్లోనూ మార్పులు సంభవిస్తున్నాయి. 2025 నాటికి ఈ ఫ్లీట్లో 978 ట్యాంకర్లు ఉన్నట్టు ఓ లెక్క. ఇది ప్రపంచ ఆయిల్ ట్యాంకర్ సామర్థ్యంలో దాదాపు 19%. షాడో ఫ్లీట్ లిస్టులో ఉందని చెప్తున్న బెల్లా 1 ద్వారా అమెరికా ఆంక్షలను తప్పించుకుని ఆయిల్ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు అనేది అమెరికా ఆరోపణ. అందుకే రష్యా దీన్ని సవాల్గా తీసుకుని రక్షణ కల్పించింది. రక్షణ ఇవ్వటం ద్వారా వెనిజులాకు ఆర్థిక, రాజకీయ మద్దతు చూపించినట్లయింది. అంతేకాదు, మా మిత్రదేశాల ఆయిల్ రవాణాను మీరు అడ్డుకోలేరు అనే సందేశాన్ని పంపింది. అయితే ఈ సవాల్ని స్వీకరించిన అమెరికా దానిని విజయవంతంగా అడ్డుకున్నట్లు స్పష్టమవుతోంది. వెనిజులాకు చమురు ఆదాయం కోత పెట్టే ఉద్దేశంతో ట్రంప్ సర్కారు ఈ తరహా ట్యాంకర్లను అడ్డుకోవటం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో డిసెంబర్ 10వ తేదీన స్కిప్పర్, సెంచురీస్ అనే 2 ఆయిల్ ట్యాంకర్లను సీజ్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు రాబోయే రోజుల్లో అమెరికా, రష్యాల మధ్య సముద్రం వేదికగా కొత్త ఉద్రిక్తతలకు దారితీయొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.